కాదు ఇది దొంగతనానికి అనర్హం అని నిరూపించారో ఇద్దరు మహిళల దొంగలు. తక్కువ విలువైనవి దోచుకుంటే పట్టించుకోరు అనుకున్నారో లేదా వాళ్ళ అవసరం ఉన్నంత వరకే దోచుకుందాం అనుకున్నారో కానీ వాళ్ళు చేసిన దొంగతనం గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ అవాక్కవుతారు. ఏంటా మహిళలు దొంగలు దోచుకుంది ఇప్పుడు చూద్దాం. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను ముగ్గురిని పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. వాహన తనిఖీలలో అనుమానాస్పదంగా కనిపించిన మంగపేట మండలం తిమ్మంపేటకు చెందిన గాలయ్యను పట్టుకొని విచారించగా గత నెల ఏటూరు నాగారం మండలం కేంద్రంలోని సాయిబాబా కమలాపురం హనుమాన్ ఆలయంని హుండీలను దొంగలించినట్టుగా నిందితుడు ఒప్పుకున్నాడు. అయితే గాలయ్య దొంగతనాల గురించి సీసీ కెమెరాల్లో చెక్ చేస్తున్న పోలీసులకు దిమ్మ తిరిగే దృశ్యాలు కనిపించాయి. అర్ధరాత్రి వేళ ఇద్దరు మహిళలు హడావుడిగా ఏదో దొంగతనం చేస్తూ వెళ్తున్నట్లు కనిపించింది. దీంతో సీరియస్ గా పరీక్షించి చూడగా ఆ మహిళా దొంగలు వంట గ్యాస్ సిలిండర్ను దొంగలించినట్లు తేలింది. ఇద్దరూ కలిసి నిండు సిలిండర్ను మోయలేక మోస్తున్నట్లు గుర్తించారు. గంపల లక్ష్మి, గద్దల సౌజన్య అనే మహిళలను అదుపులోకి తీసుకొని విచారించారు. నేరం ఒప్పుకోవడంతో వారిద్దరిని కూడా రిమాండ్కు తరలించారు. ఏది ఏమైనా గ్యాస్ సిలిండర్ దొంగతనం ఏంటో అంటున్నారు స్థానికులు. దీనిపై మీరేమంటారో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. For more videos like this, subscribe Big TV channel.